బ్యాక్ టు న్యూస్. అమెరికాలోని కన్సాస్లో జాత్య హంకారి చేతిలో హత్యకు గురైన కూచిపుట్ల శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. ప్రత్యేక కార్గో విమానంలో ఆయన డెడ్ బాడీని అర్ధరాత్రి తీసుకొచ్చారు. బాచుపల్లిలోని శ్రీనివాస్ ఇంటికి తరలించారు. ఇప్పటికే కొందరు మంత్రులు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శ్రీనివాస్ను కడసారి చూసి నివాళి అర్పించేందుకు స్థానికులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బాచుపల్లిలోని వారి ఇంటికి క్యూ కడుతున్నారు. మరోవైపు 10 గంటలకు శ్రీనివాస్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. షేక్పేటలో ఉన్న ఫీనిక్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బాచుపల్లి నుంచి షేక్పేట వరకు అంతిమయాత్ర చేపడతారు. అనంతరం అక్కడ దహన సంస్కారాలు నిర్వహిస్తారు. రిచువల్స్ ప్రారంభమవుతాయండి. ఇక్కడ మన ఇంట్లో అరౌండ్ వన్ అవర్ తర్వాత అరౌండ్ 11 o'clock అట్లా మేము ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. ఫినిక్స్ మహాప్రస్థానం వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తామన్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాము. మహాప్రస్థానము టోలీ చౌకీలో అందరు ఎవరైనా వచ్చే వాళ్ళందరూ అక్కడికి రావచ్చని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ఫ్యామిలీకి కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా తగినన్ని చర్యలు తీసుకొని మన వాయిస్ అవుట్ చేసేసి మన కాన్సర్న్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది మన పిల్లలు, బంధువులంతా అక్కడ ఉన్నారు కాబట్టి ఇంక్లూడింగ్ అందరూ వచ్చిన మంత్రివర్యులందరికీ మేము అదే విజ్ఞప్తి చేశాం. ఇంక్లూడింగ్ శ్రీనివాస్ను కడసారి చూసేందుకు స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బాచుపల్లిలోని శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్విగ్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అంతిమయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? సంతోష్, మరికొద్ది సేపట్లో శ్రీనివాస్ అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పుడిప్పుడే అతని బంధువులు, స్నేహితులు కూడా అతని కడసారి చూసేందుకు ఆయన ఇంటి వద్ద బారులు తీరి ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుండి వస్తున్నవారు కడసారి శ్రీనివాస్ను చూసేందుకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అసలు శ్రీనివాస్ సంబంధించి అతని పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉండేది ఒకసారి వాళ్ళ మామయ్య ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే శ్రీనివాస్ ఇప్పుడు చనిపోయిన పరిస్థితి ఉంది, సునైన కూడా డెడ్ బాడీతో సహా రావడం ఎట్లా ఉండేది, వీళ్ళ వివాహం ఎట్లా ఉండేది, ఎప్పుడు అంతిమయాత్ర కూడా? 2012వ సంవత్సరంలో వివాహం జరిగింది శ్రీనివాసు और సునై దంపతులకి. అయితే వాళ్ళు ఉద్యోగరీత్యా ఇక్కడ చదువుకున్నాను కానీ ఉద్యోగరీత్యా వాళ్ళు అమెరికాలోని క్యాన్సస్, టెక్సాస్ అటువంటి చోట్ల చాలా చోట్ల ఉద్యోగాలు చేసి ఇప్పుడు క్యాన్సస్ అనే చోట ఉంటున్నారు. అతను ప్రొఫెషనల్గా ఎంతో మంచి కెరీర్ ఉన్న వ్యక్తి. అట్లాగే స్పోర్టివ్గా ఉంటాడు అందరితో కూడా చనువుగా ఉంటూ బంధువులు కానీ స్నేహితులు కానీ అందరినీ కూడా సాధారణంగా చూసుకుంటూ తన ఆనందంగా ఉంటూ ఇతరుల ఆనందంగా ఉంచేవాడు. అట్లాగే తన దేశం గురించి, పరాయ దేశం గురించి ఎంతో కష్టపడుతూ అనుకోని విధంగా ఇట్లా దాడి జరిగి మొదట్లో ఇంజ్యూర్డ్ అయ్యాను అనుకుని తర్వాత ఇట్లా జరగడానికి మేము చాలా చింతిస్తున్నాము. ఇటువంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో అక్కడున్న ప్రభుత్వాలు తగిన చర్య తీసుకుని మన భారతీయులకు కానీ ఇతర దేశస్తులకు కానీ ఎవరికైనా కానీ తగిన రక్షణ ఏర్పాటు చేయగలరని ఆశిస్తున్నాం. మీరు సునైనతో మాట్లాడారా? ఆవిడేమన్నా మీకు మాట్లాడారు? ప్రజెంట్ చాలా డీప్ దీంట్లో సారోలో ఉన్నారు. ఎందుకంటే ఎవరితో మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఇప్పటిదాకా కూడా ఎటువంటి ఆహార పానీయాలు ముట్టుకోలేదు. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో ఈ యొక్క అంతిమ సంస్కారానికి కార్యక్రమానికి ఏర్పాట్లు జరగబోతున్నాయి. కాబట్టి తన భర్తను తాను చూసుకుంటూ, తర్వాత తన బంధువులను చూసుకుంటూ, తన అత్తమామలకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఆమె విదేశాల నుంచి స్వదేశానికి ఆగం వచ్చింది. తర్వాత అక్కడ మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఈ ఫిలిం నగర్ దగ్గర ఉన్నటువంటి మహాప్రస్థానం అనే దాని చోట ఈ యొక్క అంతిమ కార్యక్రమాలు దాని సంవత్సరాలు జరుగుపడతాయి. ఎన్నిటికి నుంచి బయలుదేరుతూ జరుగుతుంది. 11 గంటలకు ఇక్కడ మాకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. పురోహితులు వచ్చిన తర్వాత 10 గంటలకు మొదలు పెడతాం. 10 గంటలు ప్రస్తుతం ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించిన